కిష్కిందాపురం అనే గ్రామంలో గిరిధర్ అనే ఒక యువకుడు నివసిస్తూ ఉండేవాడు. అతను సరిగ్గా చదువుకోలేకపోయినా తన కష్టంతో తాను బ్రతకాలని అనుకుంటూ ఉండేవాడు. అయినా నువ్వు టీ బన్నులు అమ్మితే ఊర్లో జనమంతా నవ్వుతారా అని అంటుంది. అప్పుడు గిరిధర్, అమ్మా, లోకం కాకులాంటి వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మన కడుపుకు ఆకలైనప్పుడు ఆ నలుగురు వచ్చి మనకి భోజనం పెట్టరమ్మా. మనమే కష్టపడి సంపాదించుకోవాలి. అయినా ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. నిజాయితీగా చేస్తే ఆ దేవుడు మనకి ఎప్పుడూ అండగా ఉంటాడమ్మా. ఆ మాటలు విన్న తల్లి సంతోషంగా ఇలా అంటుంది, గిరిధర్, నువ్వు మీ నాన్నలాగే కష్టపడి పని చేస్తావురా, నాకు అర్థమైంది. ఇక్కడే ఉండు, వస్తా అని చెప్పి వంట రూంలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న కొంత డబ్బును తీసుకొస్తుంది. ఇదిగోరా డబ్బు, వెంటనే పని మొదలుపెట్టు. నిజాయితీగా కష్టపడి పని చేయి. ఆ దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు అని ఆశీర్వదిస్తుంది. గిరిధర్ కూడా అమ్మ కాళ్ళకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.